ఏపీలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై క్రమేణా పెరుగుతున్న వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీలు క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నాయనే చెప్పాలి. ఇటీవలే ఏపీకి తీవ్ర నష్టాన్ని కలిగించిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా సీఎం జగన్ తన రాచరిక పోకడను చూపించారు. పొలాల దగ్గర బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తే తప్ప పంట నష్టాన్ని పరిశీలించేందుకు జగన్ అక్కడికి రాలేరు. దీంతో అప్పటికే ప్రతిపక్ష నేతలు రైతుల తరపున పోరాటం చేస్తుండటంతో వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ మేరకు రాజకీయ పార్టీలు సీఎం జగన్ తీరుపై మండిపడుతున్నారు. రైతుల పట్ల జగన్ ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో చెల్లని కాసు మరో నియోజకవర్గంలో చెల్లుతుందా? ఒక చోట దోపిడీ చేసి ఆ పాపాన్ని మరో చోట అంటగడతారా అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు మంత్రులకు బదిలీలుంటాయని ఎప్పుడూ వినలేదని వైసీపీని ఎద్దేవా చేశారు. ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికల కోసం ప్రజలే ఎదురుచూసే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ప్రజలు నెత్తిన కుంపటి దించుకోవాలని చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తామన్న జగన్కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యేలను మార్చి మరోచోట ఇన్ఛార్జీలుగా జగన్ నియమించడంపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. జగన్ ఇన్ఛార్జీలుగా తొలగించిన వారిలో 5గురు దళితులేనని, అందులో 3 మంత్రులున్నారని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో ఎన్ని విన్యాసాలు చేశారు, అయినా సీట్ ఇవ్వనని ఎందుకు చెప్పలేదు? కాకినాడ ఎమ్మెల్యే జగన్ బినామీ కాదా? దోపిడీదారులు నీ మనుషులైతే అది దోపిడీ కాదా అని ప్రశ్నించారు. ఎస్సీలైతే వారి సీట్లు తీసేసి బయటికి పంపిస్తారా అని నిలదీశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ 100 కోట్ల రూపాయలు జరిమానా విధించిన పొంగనూరు ఎమ్మెల్యే వైసీపీ మంత్రిని ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. వైసీపీలో 150 మంది ఎమ్మెల్యేలను మార్చినా జగన్ మాత్రం గెలవలేరని పేర్కొన్నారు. 5 కోట్ల ప్రజలు ఒకవైపు, జగన్ మరోవైపు అనేలా వచ్చే ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చంద్రబాబు వివరించారు. వైసీపీ పునాదుల్లేని పార్టీ, అది పునాదులు లేకుండానే కూలిపోతుందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ మునిగే పడవ, దాని నుంచి దూకేయాలని చాలా మంది అనుకుంటారన్నారు. అరాచకాలు చేసిన ఆ పార్టీని ప్రజలు క్షమించరన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మంచివాళ్లుంటే టీడీపీలోకి వచ్చే విషయం చూద్దాం అని చంద్రబాబు దాటవేశారు. టీడీపీ అభ్యర్థులను ప్రజామోదంతో ఎంపిక చేస్తామని తెలిపారు. కుప్పంలోనూ ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని, ఎన్నికలకు కొంత ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని వివరించారు. పులివెందులలో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని, కేసులపై కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం మారకుంటే ఆంధ్రప్రదేశ్పై ఆశ వదులుకోవాల్సిందే అని చాలామంది అభిప్రాయపడుతున్నారని చెప్పారు. వైసీపీ వాళ్లు దొంగ ఓట్లు చేర్చినా, అర్హులైన వారి ఓట్లు తొలగించినా ప్రతిదానికి రికార్డుంటుందని, ఎక్కడికి పోవని ఆయన స్పష్టం చేశారు. దొంగ ఓటు నమోదు చేయటానికి బిఎల్ఓలు ప్రయత్నించినా, యంత్రాంగం సహకరించినా వారు జైలుకు పోవటం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఓటరు ఇక్కడికొచ్చి ఓటు వేయకూడదా అని ప్రశ్నించిన చంద్రబాబు, ఆంధ్ర ఓటర్లు అక్కడ ఓటు వేసుంటే చట్ట ప్రకారం వ్యవహరించొచ్చని చెప్పారు. ఋషికొండలో పర్యాటకం పేరుతో 500 కోట్ల రూపాయలతో బంగ్లా కడతారా? ఈ ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నిర్మించేది పర్యాటక భవనమే అయితే దాన్ని అద్దెకు ఇవ్వాలంటే ఎంత వసూలు చేయాలి? రోజుకు 50 లక్షల రూపాయలు చెల్లించుంటారా ఎవరైనా అని ప్రశ్నించారు. ఋషికొండలో కొండను కొట్టేశారని కోర్టులు చెప్పినా వినకపోవటం ఎంత ఉన్మాదం! ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి కూడా అర్హత లేదని మండిపడ్డారు. యువతలో నిరాశ, అభద్రతా భావం నెలకొన్నాయని, ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత ఎన్నడూ చూడలేదని చంద్రబాబు విమర్శించారు. 24% నిరుద్యోగితతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రం 20 నుంచి 30 ఏళ్ల వెనక్కిపోయిందంటూ వైసీపీ సర్కార్ని శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. జీతాలు అడిగారని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోమన్నారని అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చి ఉద్యోగాల నుంచి తీసేస్తారా అని ప్రశ్నించారు. వారికంటూ ఒక రోజు వస్తుందని చంద్రబాబు ఆగ్రహం వెలిబుచ్చారు. అంగన్వాడీల జీతాన్ని 10,000 రూపాయలకు పెంచింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు చంద్రబాబు. వారి పోరాటానికి మద్దతిస్తున్నామని, అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు సమక్షంలో కదిరి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. కదిరికి చెందిన సుమారు 200 కుటుంబాల వారికి పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. ఏలూరుకు చెందిన మాజీ మంత్రి మరడాని రంగారావు, ఆయన అనుచరులు, మద్దతుదారులు, ఆటో యూనియన్ నేత లీలాకృష్ణ తదితరులు టీడీపీలో చేరారు. తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను వారు చంద్రబాబుకు వివరించారు.